హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ బెండకాయ ఫ్రై మరో స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఆల్రెడీ కారంతో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించాను, బాగా రెస్పాన్స్ వచ్చిందండి. కాబట్టి పచ్చిమిర్చితో కూడా బెండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేయాలో, పిల్లలు ఏ విధంగా ఇష్టపడి తింటారో మీకు ఒకసారి చూపిస్తాను, వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగి తీసుకున్న 1 ఆనియన్ని మనం కట్ చేసి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలి. ఇది బాగా ఆయిల్లో వేగిన తర్వాత అంటే మగ్గిన తర్వాత 1 టమాటో కట్ చేసి వేసుకోవాలి. సో దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాం. తరిగి తీసుకున్న 7 or 8 పచ్చిమిర్చి అండి. ఇవి స్పైసీకి తగ్గట్టు మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. మరియు తరిగి తీసుకున్న బెండకాయలు, ఫ్రెష్గా ఉండే బెండకాయలని ఇలా కట్ చేసి తీసుకోవాలి. మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఇంకా ఏమీ వేయొద్దు. ఇలాంటి మసాలా లేకుండా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు చిటికెడు పసుపు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి ఒక 5 minutes అలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూద్దామండి. ఆయిల్లో బాగా మగ్గిపోయి ఉంటుంది. చూసారు కదా, చాలా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అయిపోయింది. ఎక్కువ సార్లు ఇది కలుపుకోవద్దండి. ఎక్కువ సార్లు కలుపుకుంటే ఆ విత్తనాలు అనేవి అంతా వచ్చేస్తాయి, ముక్క అనేది చెదిరిపోతుంది, పీసెస్ అనేవి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకొక 2 minutes అలా మగ్గించుకుందామండి మూత పెట్టి. ఇప్పుడు ఒక్కసారి తీసి ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ, స్పైసీగా ఉండే, పిల్లలు ఎంతగానో ఇష్టపడే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. 2 minutesలో చాలా ఇన్స్టెంట్గా మనం దీన్ని తయారు చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.